VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో దేవినేని బాజీ ప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా వైసీపీ అధ్యకులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా దేవినేని బాజీ ప్రసాద్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పేద విద్యార్థుల సమస్యలపై యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఆయన అండగా నిలిచారని గుర్తు చేశారు. బాజీ ప్రసాద్ భౌతికంగా లేకపోయినా విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, ఆయన ఆశయాల సాధనకు అందరం కలిసి కృషి చేస్తామని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు యుఎస్ఓ వ్యవస్థాపక సభ్యులు స్వర్గీయ దేవినేని బాజీ ప్రసాద్ గారి 10వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, మాజీ డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర, రాష్ట్ర నాయకులు అందరూ గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం. ఏదైతే వ్యాపార పరంగా కానివ్వండి, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఎంతో మందికి ఉపాధి కల్పించి, మరీ ముఖ్యంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక రాజకీయ జీవితంలో ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉన్న బాజీ ప్రసాద్ గారు చనిపోయి 10 సంవత్సరాలైనా ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి, ఈ రోజుకి బాజీ ప్రసాద్ గారిని గుర్తు చేసుకుంటారు. ఆయన సొంత మనుషులు దేశ విదేశాల్లో ఉన్నా గరా ఆయనతో సాన్నిధ్యం అన్ని గరా గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. తప్పకుండా బాజీ ప్రసాద్ గారు ఒక ఆశయ సాధన కోసం మేము అందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని, ఈరోజు ఈ నగరంలో దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు, ఆయన సోదరులు ఈ నగరంలో, ఈ జిల్లాలో ఎంతో మంది విద్యార్థులకి అందుగా మీడియా మిత్రుడు నా నమస్కారాలు జరుపుకుంటూ, ఈ రోజున దేవినేని బాజీ ప్రసాద్ గారు చనిపోయి నేటి 10 సంవత్సరాలు కాపాడుతుంది. మరి వాళ్ళ కుటుంబం గురించి చెప్పాలంటే ఒక చరిత్ర ఉంది. వాళ్ళు ఏదైతే ప్రజల కోసం సేవ చేసి ఆ రోజుల్లో స్టూడెంట్ యూనియన్ అనే కానీ, యుఎస్ఓ కానీ ఇవన్నీ స్థాపించి ప్రతి ఒక్కరు ఎక్కడ సమస్య ఉన్నా కానీ ముందంజలో ఉండి బాజీ ప్రసాద్ గారు కానీ, నెహ్రూ గారు కానీ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు కూడా అంకితం చేశారు. అదేవిధంగా వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి పనులు ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ, దానిలో భాగంగానే మరి ప్రతిరోజు తను మన మధ్య ఉన్నప్పటికీ నిజంగా అలా నెరవేర్చాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయటం మరి మనందరికి ఇదేనని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవినేని బాజీ ప్రసాద్ గారి 10వ వర్ధంతి సందర్భంగా గుణదల్లో దేవినేని అవినాష్ గారి ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. సొంత ఆఫీసులో ఏదైతే దేవినేని నెహ్రూ గారి కుటుంబం అంతా కూడా
ఒక స్టూడెంట్స్ ఆర్గనైజింగ్ జరిగేటప్పుడు అనేకమైన గొడవలు దీంట్లో పొలిటికల్ ఎంటర్లు అయ్యి అందరూ నాయకులందరూ కూడా స్టూడెంట్స్ని వాడుకుంటూ స్టూడెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్న టైంలో ఈ యొక్క నెహ్రూ గారు, బాజీ ప్రసాద్ గారు, మురళీ గారు, అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఒక యుఎస్ఓని స్టూడెంట్స్ ఆర్గనైజింగ్ స్థాపించడం జరిగింది. దాని ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా ఎంతో సేవ చేస్తూ పేద ప్రజలు ఉండి కూడా కొంతమంది చదువుకోలేకపోతే వాళ్ళకి సహాయం చేస్తూ ఈ యొక్క యుఎస్ఓ సంస్థ విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా ప్రసాద్, ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరారు. రాష్ట్రంలో స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రాంతాల్లో సినిమా షూటింగ్లకు అనుకూల వాతావరణం కల్పించాలని అన్నారు. సినీ నటుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పందించాలని కోరారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి ప్రముఖ నటులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారని గుర్తు చేశారు. సినీ నటులు, కళాకారులకు ప్రభుత్వ పరంగా సౌకర్యాలు, ఇళ్ల స్థలాలు కల్పించాలని, వృద్ధ కళాకారులకు పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ది చెందితే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కూడా దోహదపడుతుందని తెలిపారు. 24 క్రాఫ్టర్లలో సుమారు 8,000 మంది సభ్యులు ఉన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఈ సంస్థ స్థాపించి 9 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం ఈ సంస్థకి నేను అధ్యక్షుడిని. నేను విజయవాడలోనే ఉంటాను. నా పేరు అందరికీ తెలుసు, పిల్లా ప్రసాద్. ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్లో ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు పెట్టారు అని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఈ 2 రాష్ట్రాలు అంటే హైదరాబాద్ నగరం, విజయవాడ విడిపోయిన తర్వాత చాలామంది ఆర్టిస్టులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళం మేమందరం కూడా ఇప్పుడు మా దగ్గర కూర్చున్న ఆర్టిస్టులు అందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళు. విశాఖపట్నం, తిరుపతి, తర్వాత ఖమ్మం, ఇట్లాగా చాలా చోట్ల మాట ఇప్పుడు మీకు కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది. మరి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇక్కడ అసోసియేషన్ లేకపోతే ఎట్లాగా అని చెప్పి మొట్టమొదట ఈ ఆలోచన కలిగింది తోరం రాజా గారికి. ఈ తోరం రాజా గారు చాలా కృషి చేశారన్నమాట. ఈ విజయవాడ పట్టణంలో చాలామంది ఒక్కొక్కళ్ళు నేనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, నేనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అని అందరూ ఒక అసోసియేషన్ పెట్టడం మొదలుపెట్టారు. కానీ ఇది వాళ్ళ పర్సనల్ కోసం పెట్టింది కానీ మా కళాకారుల కోసం పెట్టింది మాత్రం కాదు. ఇది కళాకారుల కోసం పెట్టిన ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కళాకారులకు పెట్టిన సంస్థ. ఈ కళాకారుల అభివృద్ధి కోసమే ఫస్ట్ నుండి కూడా ఈ తోరం రాజా గారు అతని చేతిలో జేబులో డబ్బులు పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా ఓ తాటి మీదకి తీసుకొని వచ్చారు. హైదరాబాద్లో ఉన్న కళాకారులు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు. పెట్టండి, ఇది మంచి ఆలోచన అని మేము పెట్టాం. సభ్యులు సభ్యత్వ రుసుము ఇస్తున్నారు. సభ్యులు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో, విభజన ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ కాలేదండి. దానికి కారణం అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో తన బాధ్యతను నెరవేరిస్తే ఆంధ్రప్రదేశ్లో సగం నిరుద్యోగం ఈ సినిమా ఇండస్ట్రీ వల్ల తగ్గుతుందని చెప్పి నేను ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నానండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది యూనివర్సల్ అండి. ప్రతి సంవత్సరం అనేక మంది హీరోల సినిమాలు, సంవత్సరానికి కనీసం హీరో 2 సినిమాలు చేయాలి అన్నప్పుడు ఆ సినిమాలో యాక్టింగ్ చేయడానికి నటీనటులు కావాలండి. ఆ నటీనటులకి బిఏ చదివిన వాళ్ళకి ఉద్యోగం లేకపోయినా సినిమాలో యాక్టింగ్ చేయొచ్చండి. నిరుద్యోగి ఏ ఉద్యోగం లేకపోయినా సినిమాలో వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా నిలబడవచ్చండి. అలాంటి ఈ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మరి రండి మీరు మేము ఇక్కడ ఆ ఏర్పాటు చేస్తాం, ఈ ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ లేదండి. కనీసం 13 జిల్లాల్లో గ్రామీణ ప్రాంత మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రైస్ సెంటర్ ప్రత్యేక శిక్షణ, మెంటరింగ్, ఆర్థిక మార్గదర్శకత్వం అందిస్తోంది. ఇప్పటికే 30కి పైగా వర్క్ షాపులు నిర్వహించి సుమారు 5,000 మంది మహిళలకు ఉపాధి, జీవనోపాధి అవకాశాల కల్పనకు తోడ్పడింది. మహిళలకు ఫైనాన్షియల్ ప్లానింగ్, మార్కెటింగ్, వ్యాపార విస్తరణతో పాటు FSSAI లైసెన్స్, బ్యాంకు రుణాలు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, QR కోడ్ విధానం, ఆన్లైన్ వ్యాపారంపై శిక్షణ ఇస్తున్నారు. డ్రైవింగ్, పెయింటింగ్, ఇంగ్లీష్ మాట్లాడడం వంటి జీవనోపాధి నైపుణ్యాలను కూడా నేర్పిస్తున్నారు. గ్రామీణ
స్వయం సహాయక సంఘాల మహిళల కోసం దేశంలోనే ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ ఇంక్యుబేషన్ సెంటర్ లక్ష్యం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లడమేనని నిర్వాహకులు తెలిపారు. स्वयं ब्रांड कलाकार స్కిల్లింగ్ ఇండియాలో ఇదే అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ద్వారా వాళ్ళకి ఉపాధి రావాలి. వాళ్ళు ఒక సెల్ఫ్ సస్టైన్గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఎమర్జ్ అవ్వాలి. ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్ బెస్ట్ భారత్ అలాగే స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని జిల్లాలో రైస్ సెంటర్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో అలాగే ఇబ్రాహీంపట్నంలో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది. వీలైతే దీన్ని మరింత ప్లేస్లో కూడా పెట్టండి అని కూడా కొంతమంది మహిళలు అలాగే లీడర్స్ అడుగుతున్నారు. దానికి ఫండ్స్ అవన్నీ టైప్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇది సక్సెస్ఫుల్ సెంటర్ నడుస్తూ ఉంది కాబట్టి దీనికి రావడానికి అర్హత అక్కర్లేదు. ఎవరు ఏదో ఒకటి చేయాలి, నాకు ఏదో ఒకటి ఐడియా కావాలి, నాకు సపోర్ట్ కావాలన్న ప్రతి ఒక్క మహిళ ఇక్కడికి రావచ్చు. ఇది మీ ద్వారా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఈ సెంటర్ చూసుకుంటే ప్రాపర్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంటిన్యూస్గా ప్రతిరోజు ట్రైనింగ్స్ ఉంటాయి. ప్రతి వారానికి ఒకసారి వర్క్షాప్లు ఉంటాయి. అలాగే ప్రతి నెలకి ఒకసారి ఒక జాబ్ మేళా ఉంటుంది. ఇట్లాగా అనేక రకాలుగా ఇన్నోవేటివ్గా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఈ సెంటర్ ద్వారా ఇంకొకటి వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా దేశంలోనే గ్రామీణ మహిళలు దానికి వర్క్షాప్ పెట్టాలి, ఇక్కడ మేము నేర్పించాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది అంటే మీరు నా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి శనివారం ఒక వర్క్షాప్ ఉంటుంది. ఇక్కడ కండక్ట్ చేసుకుని మహిళలను ప్రోత్సహించుకోవచ్చు. అలాగే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఇంకొక బ్యాచ్ ఉన్నారు. ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే వాళ్ళ మార్కెట్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇక్కడ నుంచి తయారు చేసుకుని వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. అంటే ఇదే ట్రైనింగ్ గ్రౌండ్ కమ్ ఎంప్లాయ్మెంట్ గ్రౌండ్ కూడా అవుతుంది రైజ్. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళే దాంట్లో మీ రోల్ భాగస్వామ్యం చాలా ఉంది. కాబట్టి సో రిక్వెస్ట్ ఏంటంటే ఈ మంచి వర్క్స్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. చాలా మంది ఇక్కడ వచ్చి చూసేలాగా చూసుకోండి. అట్లాగే దీని ద్వారా చాలా మంది బెనిఫిట్ అవ్వాలి. ముఖ్యంగా ఫైనల్ ఏంటంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇది కాన్సెప్ట్ మన జిల్లాలో. దానికి రైజ్ అనేది ఒక ఫస్ట్ మొదటి అడుగుగా నేను భావిస్తున్నాను. దీనికి సహకరిస్తున్న మన లీడర్స్ కూడా ఎమ్మెల్యే గారు మైలవరం ఆయన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామాపై పామూరు పాల సేకరణ కేంద్రం సొసైటీ అధ్యక్షుడు బొమ్మారెడ్డి కృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆంజనేయులకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని కామధేను సంస్థను స్థాపించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. పాడి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించే వ్యక్తిని రాజీనామా చేయించడం బాధాకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పునరాలోచించి చలసాని ఆంజనేయులు రాజీనామాను వెనక్కి తీసుకుని తిరిగి పదవిలో కొనసాగించాలని బొమ్మారెడ్డి కృష్ణారెడ్డి కోరారు. బొమ్మారెడ్డి కృష్ణారెడ్డి పామర్రు పాల కంపెనీ సొసైటీకి ప్రెసిడెంట్ని. ఇటీవల చలసాని ఆంజనేయులు గారికి జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు. ఆయన అభివృద్ధిలోకి ఎంత బాట వేసాడో అంత బాట వేసాడు. కృష్ణా మిల్క్ యూనియన్ 7 సంవత్సరాలు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన కారణాల వల్ల పార్టీ నాయకులు కన్నుగుట్టి వారు యాగ్రహంగా ఎన్నికైన వారిని అవిశ్వాస తీర్మానం అని పెట్టి 2 మంత్రులు కలిసి ఆయన్ని విమర్శ గురించి హాస్పిటల్ పాలు చేసి ఆయన చేస్తాంతరం పెట్టించారు. ఆయన చేసిన పనులు చెప్పాలి అంటే చాలా ఉంటాయి. ఆయన కామధేమిని ఆ ఏళ కట్టకపోతే పాలు మరుగడకన అయిపోయేది కృష్ణా మిల్క్ అని బుడగారు వచ్చి ఆయనకి ఇచ్చిన ఆంజనేయులు గారు ఇచ్చిన శక్తి, ఆంజనేయుడు ఇచ్చిన శక్తితో
ఆయన కామధేమి అనే ఫ్యాక్టరీ ఈరవల్లిలో కట్టి దానివల్ల ఎంత కృష్ణా జిల్లా ప్రజలు, ఉమ్మడి కృష్ణా జిల్లాకి ప్రజలకి పాలు అందించి పాల కంపెనీ సేకరణలో ఒక్కరోజు కూడా పాలు వద్దు అని అనుకోకుండా పోంచుకున్న వ్యక్తి చైర్మన్ చల్సాని ఆంజనేయులు గారికి ఆ ఘనత. వీళ్ళు ఇవాళ ఈ కుట్రధారంగా చేసి హాస్పిటల్లో ఉండగా, ఐసీలో ఉండగా వీళ్ళు ఆయనకి ఏమి ఇది చేసాడని ఆయన ఇబ్బందులు గురిపెట్టి ఆయన అకస్మాత్తుగా హాస్పిటల్లో చేరితే ఇంటికి వచ్చినాక చేర్చుకోవచ్చుకండి రాజీనామా. లెటర్ డిశ్చార్జ్ చేస్తారుగా 4 రోజులు కాదు 5 రోజులకి. 5 రోజులు చేసినాక చేయొచ్చుగా. మంత్రివర్యులు వెళ్తానికైనా ఉండాలిగా. మంత్రివర్యులు వెళ్ళారు, బాగానే ఉంది, ఆయన వెళ్ళమన్నాడు, వెళ్తాం. వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పాలిగా. ఏమంటే ఇట్లా వస్తుంది గురిగా ఉన్నాడు, నేను ఇంటికి వచ్చినాక నాది చేయించే బాధ్యత మీరు ఊరుకోండి అని అనాలిగా. ఇవాటికి వాళ్ళు చేసేయాలి, ఇవాటికి వాళ్ళు తీసేయాలంటే ఇస్తారా? మరి 5 ఏళ్ల మట్టి 7 ఏళ్ల మట్టి తీసేయలేదు. మరి 7 ఏళ్ల మట్టి ఎందుకు తీయలేదండి మీరు 7 ఏళ్ల మట్టి ఎందుకు తీనాడు? హస్తో గురున్న హాస్పిటల్లో చేస్తే ఆ ఫోటో చూస్తే కృష్ణా మిల్క్ యూనియన్కే చిగ్గుచేటు, పాడి రైతులకి చిగ్గుచేటు అట్న. మాకు ఏ రోజు బిల్లు ఒక్కరోజు కూడా ఆయన ఎక్కినాక 1వ తారీఖున బిల్లు, 15వ తారీఖున బిల్లు, బోనస్ 3 మాట బోనస్ ఏ రోజు కూడా ఆపన వ్యక్తి చలసాని ఆంజనేయులు గారు. ఆయన తల చుంచుత ఆయన పెరుగుదలకే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కుట్రగట్టి ఆయన్ని అసతుకు గురి చేసి మన ఇంటికైనా ఎవరిలో మన పై పదవించిన 4 మాట చాయ్ డామ్ రూమ్ అంటే మనమైనా బాధ వేసిపోద్ది. ఆయన స్కాంబర్కి వెళ్ళాల్సిన పని ఏంటి? మంత్రులు కూడా పిలిస్తే ఈయన వెళ్తాడుగా చంద్రబాబు గారి దగ్గరికి. లోకేష్ జిల్లా గుడివాడ ఏరియా రూరల్ వైద్యుల సంక్షేమ సంఘం ఆర్ఎంపీ ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నశముక్త యువ ఫర్ వీక్షిత్ భారత్ సంకల్ప అభియాన్ 100 ఆదివారాలు డ్రగ్స్ మీద యుద్దం పిలుపు మేరకు యువ డాక్టర్లు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నుండి నెహ్రూ చౌక్ మార్కెట్ సెంటర్ బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి వద్దు, కుటుంబమే ముద్దు, డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసికట్టుగా పోరాడదామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ సలహాదారు లంక దాసరి ప్రసాదరావు, రాష్ట్ర ఆర్ఎంపీ అధ్యక్షులు నండూరి ఉమాశంకర్, జిల్లా ఆర్ఎంపీ అధ్యక్షులు సాగిరాజు ఉదయ్ భాస్కర్ రాజు, వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు మత్తు పదార్థాలు భారతదేశంలో నిర్వీర్యం చేయాలని 130 కోట్ల మంది జనాభాకి పిలుపునివ్వటం, దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి ధర్మిళ ఈరోజు రూరల్ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన గుడివాడ ఏరియా కమిటీ మరియు సభ్యులు దీంట్లో పాల్గొనడం, దీనికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ లంకదాసరి ప్రసాద్ గారు, అదేవిధంగా మా ఆర్ఎంపీ డాక్టర్ జాయింట్ యాక్షన్ కమిటీకి గౌరవ సలహాదారులుగా ఉంటాం. దీనిలో భాగంగానే బీజేపీ సభ్యులు అంగడాల సతీష్ గారు, రామకృష్ణ గారు, ఆర్కే గారు, పలు నాయకులు అందరూ కూడా పాల్గొనడం విశేషం. ముఖ్యంగా యువతకి చెప్పేది ఏంటంటే మత్తు పదార్థాలు వేడండి. 100 ఆదివారాలు డ్రగ్స్ రహిత భారతదేశంగా మనం ఉండాలనే క్రమంలో 2వ తారీఖున ఆయన మొదటి ఆదివారం చేసి ఈ 100 ఆదివారాలు చేయాలనే ప్రకటన చేయడం. మిత్రులారా, మీరందరూ ఈ పట్టణంలో చూస్తూ ఉంటారు, ఈ మత్తు సేవించిన యువత వారు 2 వీలర్స్ నడిపే తీరు కానీ, అలాగే ఇటీవల అంటే ఈ నెల 3వ తారీఖున రాజమండ్రి ఒక థియేటర్లో మరి ఒక యువ డాక్టర్
ఆమె మరణ చేయి మీద ఆమె హాస్పిటల్లో ఉంది. అందుకు కారణం ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా గంజాయి వద్దు కుటుంబమే ముద్దు అనే నినాదం ఒకటి, మరి మత్తు పదార్థాలు మనసుని బలహీనపరుస్తుందనేది, అదే రకంగా కుటుంబ ప్రేమను ఎంచుకోండి, మత్తుని మాత్రం కాదని చెప్పి మత్తుని విన్నాడని అని చెప్పేసి ఇలా ప్రజలకి ఎక్కే రీతిలో మనందరం కూడా తీసుకెళ్ళాలి. ఇవాళ యువత లేకపోతే మన భారతదేశం లేదు. యువతే మనకి భారతదేశానికి వెన్నుముక. అటువంటి యువత ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ యువ డాక్టర్లు ఆయన పిలుపు మేరకు స్పందించి 50 ఆదివారాలు అంటే దాదాపుగా 2 సంవత్సరాల పైచిలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కంకణబద్దులై ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో మరి గౌరవ సలహాదారు ఆర్ఎంపీ రాష్ట్ర లంకాదాసరి గారు, అలాగే సీనియర్ నాయకులు ఆటలందరూ వైద్య నారాయణ హరి అంటారు. మరి అలాంటి మహానుభావులందరూ విధులకు దూరంగా ఉండి మరి దేశంలోని యువత అందరూ బాగుండాలనే ఆలోచనతో ఈరోజు మరి ఈ గుడివాడ పట్టణంలో ర్యాలీకి నిర్వహించి పాదయాత్ర చేసుకుంటూ గంజాయి వద్దు కుటుంబమే ముద్దు అనే నినాదాలతో మరి నడకదారణ యువతకు ఏదో విధంగా సందేశం ఇవ్వాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన వైద్యులందరికీ నేను సరస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.